హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్, సముద్రపుత్రుడు ఫైనల్లీ తెలుగు వెర్షన్ ఒరిజినల్లోకి వచ్చేసింది. ఎప్పటి నుండో ఈ మూవీ రివ్యూ చేయమని అయితే అడుగుతున్నారు, కానీ తెలుగు వచ్చే వరకు వెయిట్ చేసా. ఎందుకంటే మన భాషలో చూస్తేనే మజా కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం గవర్నమెంట్ కాలేజీ తెలుగు మీడియం అమ్మ, ఇంగ్లీష్ మూవీస్ చూసేటప్పుడు సబ్ టైటిల్స్తో మేనేజ్ చేస్తున్నా అంతే. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరంటే జేమ్స్ వ్యాన్. ఎక్కువగా దెయ్యాల సినిమాలే తీశారు. ఆక్వామన్ ఫస్ట్ పార్ట్కి కూడా ఇతనే డైరెక్టర్. కంజూరింగ్ 1, 2, సా సిరీస్, మాలిగ్నాంట్, ఇన్సిడియస్, డెడ్ సైలెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇది DC యూనివర్స్ నుండి వచ్చిన 16th ఫిల్ము. ఈ మూవీ సలార్కి ముందు రోజే రిలీజ్ అయింది, బట్ థియేటర్స్ ప్రాబ్లం దొరకలే. అండ్ హాలీవుడ్లో రిలీజ్ అయినా సరే మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూసే ఇచ్చారు. కానీ కమర్షియల్గా సక్సెస్, డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట. మరి ఇప్పుడు నాకు OTTలో చూశాక ఎలా అనిపించింది, ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మూవీ చూసే ముందు మాత్రం ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. మీకు అలా చూస్తేనే అర్థమవుద్ది. రన్ టైం కూడా 2 hours ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. నో మసాలా సీన్స్. ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందంటే, తన తమ్ముడిని ఓడించి అట్లాంటిస్ సామ్రాజ్యానికి రాజు అవుతాడు మన జాసన్ మమోవా. తమ్ముడిని జైల్లో పెట్టేస్తారు. మన ఆక్వామన్ ఫ్యామిలీ మ్యాన్లా అయిపోతాడు. మేరాని మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టడం, ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే బ్లాక్ మంట ఫస్ట్ పార్ట్లో తన ఫాదర్ని చంపినందుకు ఆక్వామన్ మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాడు. వాడి ఆక్వామన్ ఎలా అడ్డుకున్నాడు అనేదే మిగతాదంతా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ చూశాక నాకైతే ఇది రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్మేట్లో ఒక తెలుగు సినిమాలో, కమర్షియల్ సినిమాలో ఉన్నట్లుగానే రివెంజ్ స్టోరీ. అది కూడా విలన్ గాడి రివెంజ్ స్టోరీ. వాడి నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు ఆక్వామన్ అనేది ఇందులో ఎటువంటి సస్పెన్స్ ఏమీ ఉండదన్నమాట. స్టోరీ వైజ్గా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా సరే ఇదొక విజువల్ వండర్ భయ్య. నా కళ్ళకైతే ఆనందాన్ని ఇచ్చింది. ఆ కలర్స్, హంగులు, ఆర్భాటాలు వామో చాలా బాగున్నాయి. నాకైతే నచ్చింది భయ్య మూవీ. మరి థియేటర్లో చూసుంటే ఏమో కానీ ఇంట్లో నేను చూసా, టెక్నికల్ డిపార్ట్మెంట్ పడే కష్టం అయితే కనిపించింది. 95% విజువల్ ఎఫెక్ట్స్తోనే లాగించారు. ఆల్ క్రెడిట్స్ గో టు టెక్నికల్ టీమ్. చాలా బ్యూటిఫుల్ షార్ట్స్, విజువల్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాషెస్ అండ్ CG వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఒక మూవీ నుండి నేను పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయను. రొటీన్ స్టోరీ అయినా సరే చూసినప్పుడు బోర్ కొట్టకుండా, చిరాకు తెప్పించకుండా ఉంటే చాలు. ఆ విషయంలో మాత్రం చాలా సక్సెస్ అనిపించింది. అండ్ యాక్షన్ గురించి మాట్లాడితే మాత్రం ఒక 4 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి భయ్య, సూపర్గా ఉన్నాయి. ఇదే అవతార్ ద వే ఆఫ్ వాటర్లో మిస్ అయింది. అది కూడా అండర్ వాటర్లో ఉంటుంది కదా. విలన్ కూడా పవర్ఫుల్గానే చూపించారు. సీరియస్ నోట్లో వెళ్తున్నప్పుడు కూడా కామెడీ కూడా ఉంటుంది. దీనివల్ల మనకు కూడా ఎక్కడ బోర్ కొట్టదు. ఇక్కడ తమ్ముడు ఓరం మళ్ళీ ఆక్వామన్తో కలవడం, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మెయిన్గా నాకు జాసన్ మమోవా అండ్ ప్యాట్రిక్ విల్సన్ వీళ్ళిద్దరు బాండింగ్ అండ్ వాళ్ళిద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మరి ఏం నచ్చలేదంటే, ఎంత VFX వర్క్ ఉన్నా సరే స్టోరీ ఎంగేజింగ్గా లేకపోతే ఎలా. నెక్స్ట్ ఏంటంటే, కొన్ని షార్ట్స్, CG వర్క్ కూడా ఒక యానిమేటెడ్ బొమ్మల్లా అనిపించాయి. కథకి ప్రాణం లేనట్టు అనిపించింది అనమాట. ఫైనల్గా ఎంటర్టైన్మెంట్ ఉంది, బట్ సరిపోలేదు అనిపించింది. బట్ విజువల్లీ టాప్ నాచ్ అండ్ హై క్వాలిటీ స్టాండర్డ్స్లో మాత్రం ఉంది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.